నమస్కారం అండి. దిస్ ఇస్ హ్యాష్ ట్యాగ్ యూనా. వెనక మన రోజా సెల్వమణి ఉంది. ఈ రోజు కోటి సంతకాల సేకరణ, ప్రైవేటైజేషన్ ఆఫ్ మెడికల్ కాలేజ్ గురించి ప్రతి వారం వాళ్ళు ఏదో చేస్తారు. మనం కూడా ఏం అనుకోకూడదు. ఆవిడ 10 నిమిషాలు ఉంది వీడియో. నేను దీన్ని ఫార్వర్డ్ మోడ్ లో పెట్టాను. కొంచెం దీని స్పీడ్ ర్యాపో పెరిగిపోతుంది, వాయిస్ తేడా కొట్టింది, కానీ మనకు తొందరగా మ్యాటర్ అర్థమైపోతుంది. జస్ట్ ఫర్ కన్వీనియన్స్, నాట్ ఫర్ టీజింగ్ హర్. నా కన్వీనియన్స్ కోసం, మనందరి కన్వీనియన్స్ కోసం. లెట్స్ గో ఫర్ ఇట్. కుట్ర చంద్రబాబు నాయుడు తనకు వచ్చే లంచాల కోసం ఈరోజు ప్రభుత్వ మెడికల్ కాలేజీని ప్రైవేటీకరణ చేయడం చూసి అసహించుకొని ప్రతి ఒక్కరు ముందుకొచ్చి సంతకం చేస్తున్నారు. ఈ కోటి సంతకాల్లో కోటికి పైగా ఈరోజు ప్రజలు బయటకు వచ్చి సంతకాలు చేశారు. ఈ కూటమి ప్రభుత్వం చేస్తున్న ఈ ప్రభుత్వ మెడికల్ కాలేజీని ప్రైవేటీకరించడాన్ని వ్యతిరేకిస్తూ అంటే మామూలుగానే నీ వాయిస్ విన్నా ఈరోజు చాలా దారుణంగా ఉంది ఇది. కానీ తప్పదు, అటెంప్ట్ ఇంకా తప్పదు, ఇంకా ఇది వెళ్ళిపోవాల్సిందే. కోటికి పైగా జనాలు వచ్చి సంతకాలు పెట్టారేంటండి. అందుకని వీళ్ళు పోయిన నెల 20వ తారీఖు ఇవ్వాల్సిన సంతకాల లిస్ట్ ఇప్పుడు దాకా రాలేదు. రోజా నాకు అర్థం కాదు. రోజా నిజంగా ఇలాగే ఎవడన్నా బండి, నేను లాస్ట్ 5 ఏళ్ళలో క్రికెటర్ అవుదాం అనుకున్నాను, లేకపోతే గల్లీ ప్లేయర్ అని అవుదాం అనుకున్నాను, కానీ నువ్వు ఇచ్చిన బోడి బ్యాట్ బోడి బంతి వల్ల ఏది కాకుండా పోయాను. ముష్టి మా పొయ్యిలో పెట్టుకోవడానికి కట్టెల్లా మిగిలి నువ్వు ఇచ్చిన సరుకంతా అని చెప్పి నీ పైన ఎవడన్నా 1,00,000 సంతకాలు సేకరణ పెట్టాడే అనుకో, నీ పరిస్థితి ఏంటి? నీ పరిస్థితి నాకు అర్థం కాదు. ఇదంతా పక్కన పెట్టి అసలు రోజా మోసం చేసేసింది రాష్ట్రాన్ని అంతా. ఆడదాం అందులో తర్వాత ముందు రిషికొండ ప్యాలెస్కి ఎందుకు ఓపెన్ చేసావు, ఏంటక్క టూరిజం మినిస్టర్ నువ్వు అని చెప్పి నీ పైన ధర్నాలు తీద్దాం అని చెప్పి 1 కోటి మంది కాదు, నీకు అంత లేదు కానీ ఒక 10,000 మంది ప్లీజ్ 10,000 మంది నీ ఇంటికి ధర్నాకు వచ్చారనుకో, నగరికి పరిస్థితి ఏంటి? అదంతా కాకుండా నిన్న ఆశీర్వచనం కప్పే బట్టలో కూడా స్కామ్ జరిగిందంట. అది కూడా నగరిలో ఉన్నాడు ఎవడో చేశాడంట. కొంతమంది అయితే రోజా అక్క చేయించిందంటే అలా అనలేదు. చిచ్చి రోజా మరి దీంట్లో కూడా ఎందుకో సరిపడా ఉన్నాయి కదా స్కామ్లు. సో బేసికల్లీ ప్రైవేటైజేషన్ ఆఫ్ మెడికల్ కాలేజెస్ ఎన్నిసార్లు ఇప్పుడు వీళ్ళకి అర్థం కాదు, కావాల్సిగా చేస్తుంటారు. దాంట్లో రోజా మరీ ప్రధానంగా ఛాన్స్ దొరికితే ఆలస్యం, నేను స్వామి భక్తి ప్రూవ్ చేసుకోవాలన్నట్టు జగన్మోహన్ రెడ్డి పైన ఉన్న భక్తి కోసం వచ్చేసి ప్రైవేటైజేషన్ ఆఫ్ మెడికల్ కాలేజ్ అంట. పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ని క్లియర్గా ప్రైవేటైజేషన్ ముద్రేసి జనాల్లో తిరిగేద్దాం అనుకుంటున్నారు. 1 కోటికి పైగా సంతకాలు వచ్చుంటే జగన్మోహన్ రెడ్డి బెంగళూరులో ఎత్తుకుంటాడక్క. ఈ పాటికి వచ్చేసి గవర్నర్ దగ్గర సీఎం హైకోర్టు అని తిరిగేవాళ్ళు, ఇచ్చేసేవాళ్ళు, అయిపోయేది. గవర్నర్ గారికి నివేదిక కూడా ఇచ్చేయడం అయిపోయేది. చూకులు. అసలు ఈ ప్రభుత్వానికి పరిపాలించే అర్హత ఉందని అడుగుతున్నా. ఈ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి ఆ పదవిలో ఉండడానికి అర్హత ఉందని అడుగుతున్నా. ఎందుకంటే ఒట్టు మొత్తంగా 1 కోటికి పైగా ఈ రోజు ప్రజలు అన్ని జిల్లాల నుంచి, అన్ని నియోజకవర్గాల నుంచి సంతకాలు. ఒక నిమిషం అక్క, నేను కూడా జనాలు తెచ్చుకుని వస్తా షోలోకి. రోజాక ఎగ్జాక్ట్ ఫిగర్ చెప్దాం అనుకుని వచ్చాను. పాపులేషన్ ఇన్ ఆంధ్రప్రదేశ్ ఆన్ 2025 ఇస్ 91.7 మిలియన్, అంటే 9,17,00,000 మంది ఆంధ్రప్రదేశ్లో ఉన్న పాపులేషన్. రోజా నువ్వు జగన్మోహన్ రెడ్డి కూర్చుని 1 కోటి మంది దగ్గర సంతకాలు తెస్తారు, 1 కోటికి పైగా అంటే పాలు కొంచెం పొంగింది అన్నట్టు చెప్తున్నావు. మన సంతకాలు పెట్టారండి నీ కోసం వచ్చి, అంటే మిగతా 8,17,00,000 మందికి ఇది ఆమోదమేగా. 1 కోటి తీసుకోవడానికి తాతలు దిగొచ్చారు నీకు. ఇది పరిపాలన అంటావా? 1 కోటి మంది వద్దంటారు కాబట్టి అసలు పరిపాలనే వద్దా? ఇప్పుడు దాకా నువ్వు ఓన్లీ ఏం మాట్లాడావు? ప్రైవేటైజేషన్ ఆఫ్ మెడికల్ కాలేజ్ గురించి మాట్లాడావు. ఇప్పుడు తీసుకెళ్ళిపోయి పరిపాలనే వద్దంటున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని, పవన్ కళ్యాణ్ పక్క వెళ్ళిపోండి, జగన్మోహన్ రెడ్డిని తీసుకొచ్చి కూర్చోబెట్టండి అని చెప్పి 11 స్థానాలు మీకు ఇచ్చిన జనాలు అడిగారా? తమాషాలు చేస్తావు రోజా నువ్వు కూర్చుని. ప్రజాస్వామ్యంలో నీలాంటి జోక్స్ తక్కువని అనుకుంటున్నావా? ఈరోజు గవర్నమెంట్ లోనే ఈ కాలేజీలు ఉండాలి అని చెబుతున్నారంటే అర్థం ఏంటి? అయినా కూడా ఈ రోజుకి కూడా చంద్రబాబు నాయుడు గాని, పవన్ కళ్యాణ్ గాని, లోకేష్ గాని నియంతృత్వ పోకడలతో వాళ్ళకొచ్చే లాభాల కోసం ప్రజల జీవితాల్ని ఈరోజు పన్నంగా పెట్టి, పేద విద్యార్థుల భవిష్యత్తుని పన్నంగా పెట్టి, ఓయ్ అమ్మ లాస్ట్ 5 ఏళ్ళు మీరు పేదల జీవితాన్ని తాకట్టు పెట్టి, పనంగా పెట్టి, పెళ్ళాల మంగళసూత్రాలు తాకట్టుగా పెట్టి, మద్యపానం ముసుగులో తీసుకొచ్చి మద్యపానం నిషేధిస్తా అని చెప్పి జగన్మోహన్ రెడ్డి 30,000 మందికి పైగా లిటరల్లీ ఆయన ప్రభుత్వంలో కల్తీ సారా పోసి చంపేస్తే అది పెద్ద కుంభకోణంలాగా ఎదిగింది. మీకు ప్రజల ఆశలని చెప్తున్నావు, నువ్వు అసలు మాట్లాడేదానికి అర్థం ఉందా? ఎక్కడన్నా మెడికల్ కాలేజ్ గురించి పట్టించుకున్నాడా లాస్ట్ 5 ఏళ్ళు? లిక్కర్ మీద పెట్టిన శ్రమ మెడికల్ కాలేజ్ మీద పెట్టాడా? ఏం మాట్లాడుతావు కూర్చున్నావు ఈరోజు? మద్యపాన నిషేధం చేస్తా అని చెప్పి చేతులు ఉదరింపుకుంటా కొట్టి 25,000 15,000 కోట్ల డబ్బులు అప్పు తెచ్చుకొచ్చి జనాలందరికీ కల్తీ లిక్కర్ సరఫరా చేసి గవర్నమెంటే ముడుపుల యుద్ధం కోసం ధన దాహం, లంచాలు, కిక్ బ్యాక్లు, ఆస్తులు, డెన్నులు, అంతిమ లబ్ధి చేయడం ఒక వెధవ మొహం ఎవరికి తెలియదు. ఈరోజు దాకా దోచుకుని తింటే ఇదే శ్రమ పేద విద్యార్థులు డాక్టర్లు అవ్వాలనే కళ ఆ రోజు ఉంటే పులివెందుల మెడికల్ కాలేజ్కి పర్మిషన్ తెచ్చుకునేవాడు వెళ్ళి. జోక్ అయిపోయిందా నీకు కూర్చుని? ఈరోజు గవర్నమెంటే రన్ చేస్తుంది కాలేజెస్ అంటే వినపట్లేదా?
చెవుల సీసం పోసుకున్నావా? ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఒక గడాఫీ లాగా, ఒక హిట్లర్ లాగా బిహేవ్ చేస్తున్నాడు. నియంత్రణగా చేసిన వాళ్ళు కాల గర్భంలో కలిసిపోయింది, చరిత్రలో మనం చదివాం. ఈ కూటమి ప్రభుత్వం ఏం పెద్ద విషయం కాదు. వాళ్ళు తెలుసుకోవాల్సింది ఒకటే, ఎంతసేపు చంద్రబాబు నాయుడు చెప్పేవాడు నేను హైదరాబాద్ కట్టాను. మరి హైదరాబాద్ కట్టగలిగినాడు మరి మెడికల్ కాలేజీలు ఎందుకు పూర్తి చేయలేకపోతున్నాడు అని అడుగుతున్నాను. ఈరోజు సెల్ ఫోన్ ఏం చేశారు మరి? మీరు కూడా 5 ఏళ్ళు మెడికల్ కాలేజ్ పూర్తి చేయకుండా ఏం చేశారు? అసలు చెప్పుకోవడానికి చంద్రబాబు నాయుడు కూడా చరిత్ర ఉంది. మీకేముంది చెప్పం? ఏముంది? అన్నకు ఓటేయండి అని తిరగడం తప్ప ఏముంది? 5 ఏళ్ల పాటు ఏం చేశారు రాష్ట్రానికి నేను అడుగుతున్నాను. చంద్రబాబు నాయుడు గారికి చెప్పుకోవడం చరిత్ర ఉంది, ఫ్యూచర్ ఉంది. మనకేం ఏడ్చింది? ఏముంది? వెళ్ళి నెక్స్ట్ టైం ఓట్లాడడానికి ఏం చేసామని చెప్పుకుంటావు? పర్మిషన్ లేని మెడికల్ కాలేజ్ దగ్గర కూర్చొని ధర్నాలు కొట్టడం నర్సీపట్నంలో, అక్కడ పీపీపీ గురించి మాట్లాడతారు. సెన్స్ ఉందా అని అడిగాను, తప్పు అయిపోయింది అందరికి. అబ్బో ఏడుపులు వచ్చేసింది. పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అంటే ఏంటో చదవడానికి కూడా టైం లేదు. అజ్ఞానులు, ఇల్లిటరేట్స్, ఇంత శుద్ధ ఇల్లిటరేట్స్ కూర్చుని ఏం చేశారో చెప్పుకోవాలా? ఇస్తరాకులు కట్టుంది మనకు చెప్పడానికి. నిజంగా 5 ఏళ్ళ పాటు ఏం చేస్తారు రాష్ట్రాన్ని? నంజుకొని తిన్నారు ముక్కలాగా, పెద్ద దిబ్బరొట్లా కోసుకుని ప్రతి ఒక్కరు ముక్కలు కింద నంచుకొని తిన్నారు రాష్ట్రాన్ని. అందుకనే కదా 11 స్థానాలు కూర్చోబెట్టారు. అయినా సిగ్గు రాలేదా ఎవరికి? మార్పు రాదా? పెట్టాను అని చెప్పాడు. మరి ఈ రోజు లక్షలాది మందిని మెడికల్ విద్యార్థులు తయారు చేసి, అలాగే లక్షలాది మంది కాదు కోట్లాది మందికి ఫ్రీ మెడికల్ వైద్య సహాయం అందించే ఆ కాలేజీని ఎందుకు పూర్తి చేయలేకపోతున్నారని అడుగుతున్నా. సంపద సృష్టిస్తా అన్నాడు. ఈ రోజు ప్రభుత్వం మెడికల్ కాలేజీని ప్రైవేట్ వాళ్ళకి అమ్మేసి వాళ్ళ దగ్గర లంచాలు తీసుకొని ఈ రోజు మీరు సంపద సృష్టించుకుంటున్నారు. కానీ ఈ రాష్ట్రంలో ఏ సంపద సృష్టించారు? 2,66,000 కోట్ల అప్పు తీసుకొచ్చారు. ఒక 5,000 కోట్లు పెట్టి 10 మెడికల్ కాలేజీలు పూర్తి చేయలేదా? మొదటిసారి ముఖ్యమంత్రి లక్షల కోట్ల కుంభకోణం చేశాడు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో, ఆయన హయాములో. ఓకే, హ్యాపీ, ఓకే, క్లియర్గా ఉందా? 10 మెడికల్ కాలేజీలు కట్టించలేకపోయాడా? ఉట్టి తాగుబోతుల మీద 15,000 కోట్లు తీసుకొచ్చాడు అప్పు. పబ్లిక్ పార్కులు కూడా తాకట్టు పెట్టాడు, 9 కోట్లు. మెడికల్ కాలేజ్ కంప్లీట్ చేయలేకపోయాడా? భయం భక్తి లేకుండా పోయిందా జనాలంటే? తమాషాలు చేస్తున్నాం. ప్రైవేటీకరణ చేస్తున్నారా? అప్పగిచ్చేస్తున్నారా కాలేజీల్ని? గవర్నమెంట్ నడప సత్తా లేదా? అసలు ఫ్రాంక్లీ అండి, పబ్లిక్ ప్రతి ఒక్కళ్ళు చూసే వాళ్ళకి ఒకటి అర్థం అవ్వాల్సింది ఏంటంటే, వీళ్ళు కావాల్సిగా చేస్తున్నారు ఈ రభస రాష్ట్రంలో. పెట్టుబడులు వస్తున్నప్పుడు, వీళ్ళ కోటి సంతకాలు దొరకనప్పుడు, వీళ్ళ ఫ్రస్ట్రేషన్ పీక్ వెళ్ళినప్పుడు, అరెస్ట్లు పెరిగిపోతున్నప్పుడు, అంతిమ లబ్ధాడు బయటకు వస్తున్నప్పుడు, పరకామణిలో తిరుపతిలో 2వ కేసు స్కాములు అన్ని బయటకు వస్తున్నప్పుడు, వీళ్ళన్నీ ఎవరిపైన చూపిస్తున్నాయో వాళ్ళందరికీ పిచ్చెక్కి ఇలా చేస్తూ ఉంటారు రాష్ట్రంలో. మరి జనాలు చూస్తూ ఉంటే వాళ్ళ ఆరోగ్యం, వాళ్ళ మనోభావాలు, వాళ్ళ ఆర్థిక స్తోమత మీద కొట్టి చదువు అన్న మాటకు అర్థం ఉందా? నీకు వయసు వచ్చిందంటే నువ్వు వాలంటరీగా పనిచేయి. వాళ్ళ జీతాల కోసం మేము పోరాడతాం. మేము 5,000 ఇస్తాం, లేకపోతే 10,000 ఇస్తాం. 10,000 ఇస్తాను, వాలంటరీకి 10,000 ఎందుకు ఇవ్వలేదు? వీటి కోసం గొడవ పడతాం తప్ప ఒక్కడన్నా పైకి వెళ్ళాలి, ఒక్కడన్నా విజన్ ఉండాలి, ఒక్కడికన్నా ఉద్యోగాలు ఉండాలి. అసలు మీ టెన్యూర్లో కంపెనీలన్నీ పెట్టి పారిపోయినాయి, కానీ ఉద్యోగం ఇవ్వడానికి ఒక్క నాదుడు ఉన్నాడా? లుల్లు తుల్లు అనుకుంటూ తిరుగుతూ ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి ఈరోజు మాట్లాడడానికి. వెటకారాలు వెక్కరింపుతారు తప్ప జనాలు ఎవరికి ఒక స్ట్రీమ్ లైన్ వేలో పైకి వెళ్ళటానికి, ఎక్కడన్నా దిశానిర్దేశం చేయడానికి మనకి ఏముంది చెప్పుకోవడానికి? 5 ఏళ్ళు ఏముంది? అప్పుల పాలు చేసిపోయారు రాష్ట్రాన్ని. చిన్న రియల్ ఎస్టేట్ చేసుకునే వాళ్ళు కూడా మాతో కాదు ఇంకా బతకడం, ఏ పిల్లని పారిపోయే పరిస్థితి. అవునులే, కంకర్లు కూడా ఎత్తుకెళ్ళాలి ఏమంటాం. మొదటిసారి ముఖ్యమంత్రి అయి వయసులో చిన్నవాడైనా జగన్మోహన్ రెడ్డి గారు చేయగలిగింది నువ్వు ఎందుకు చేయలేకపోతున్నావు? అంటే నీకు పేద ప్రజల మీద కక్ష సాధింపు, వాళ్ళకి మంచి చేయాలన్న ఆలోచన లేదు. వాళ్ళ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు అయితే మరీ వరస్ట్గా తయారైనారు. ఈ రోజు పక్కన మీరు చూడండి, తమిళనాడులో కానీ, తెలంగాణలో కానీ, కర్ణాటకలో కానీ, ఛత్తీస్గఢ్లో కానీ, ఒడిశాలో చిన్న రాష్ట్రాల్లో కూడా ఈ రోజు ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ఉండాలి. ఉంటేనే సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ వస్తాయి, ప్రజలకి మెరుగైన వైద్యాన్ని దండం పెడతానక్క. ఇక నాతో కాదు రోజా, నువ్వు కావాల్సిన చేస్తావు, డెలిబరేట్ గా మాట్లాడుతున్నావు, అందరికి అర్థమవుతుంది. ప్రజల్లోకి అబద్ధాలు రుద్దడంలోకి ఇలాంటి ఆర్టిస్టులు పంపిస్తారండి. ఇలాంటి ఆర్టిస్టులు పంపించి ఉద్యమాలు చేయండి, కోటి సంతకాలు సేకరణ ఒక వంకతో జనాల్లో తిరగండి, ఒక రవస క్రియేట్ చేయండి అని చెప్పి ప్రతి ఒక్కరిని సెల్స్ యాక్టివేట్ చేసి మళ్ళీ వదులుతున్నారు. ఇప్పటికే సినిమా చేసుకోవడానికి వెళ్ళినట్టుంది తమిళనాడులో, వాళ్ళు ఎందుకు వచ్చింది నాకు అర్థం కావట్లేదు. బట్ ఎనీవేస్, అబద్ధాలనే ప్రచురించాలని చెప్పి ఈ పార్టీ బాగా డిసైడ్ అయిపోయింది. ఇంకేమంటే జగన్మోహన్ రెడ్డి చేసింది మీరెందుకు చేయలేకపోతే అసలు ఏం చేశాడు రాష్ట్రానికి? ఓహో, అంటే మేము కూడా కూర్చున్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు, సార్ మీరు ఫ్యూచరిస్టిక్ సిటీ, దాని తర్వాత అభివృద్ధి, క్వాంటమ్ వ్యాలీస్, మైక్రోసాఫ్ట్స్,
వైజాగ్ డెవలప్మెంట్, హబ్ కల్చర్స్ ఇవన్నీ పక్కన పడేసి అర్జెంటుగా సారా దుకాణాలు, బెల్ట్ షాపులు, దాని తర్వాత గ్రావెల్ ఎత్తికొల్పోవడాలు, తాకట్లు పెట్టాలు, ఈ పనులు చేయమని చెప్పాలా ఈ పెద్ద మనిషిని తీసుకొచ్చి మేము? 2047 విజన్ వేసుకుని కూర్చుని ఈరోజు ఆంధ్రప్రదేశ్ పరిగెడుతుంటే మీరందరూ చూసి అసలు ఆ విజన్ ఎలా డీకోడ్ చేయాలో మీకు తెలీదు. అసలు క్వాంటమ్ వాల్యూ ఏంటో మనకు తెలియదు. మనకు అర్థం కాని సబ్జెక్ట్లో క్లాసుల్లో కూర్చోవాలంటే ఏడుపు వచ్చే స్టూడెంట్స్ ఉంటారు చూడండి, అలాగా తయారయ్యారు ఈ వైసీపీ పార్టీ వాళ్ళు. మాకు ఈ చాప్టర్ అర్థం కావట్లా, దీని గురించి ఏం చెప్పాలి తెలియదు, టచ్ ధర్నా కొడతాం అని పోతారు చూడండి, ఆ బ్యాచ్ కింద ఉన్నారు. కాలేజీలో ఎందుకో పనికిరాని వాళ్ళు, క్లాసులు అటెండ్ అవున వాళ్ళు, ఎగ్జామ్ ఫేస్ చేయని వాళ్ళు బాయ్కాట్ అన్న డ్రామా వేస్తారు చూడండి, అదే బ్యాచ్ దిగింది ఇక్కడ. అర్థమవుతుంది కదండి. పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ లో గవర్నమెంటే దాన్ని రన్ చేస్తుంది, గవర్నమెంట్ కి సీట్స్ ఉంటాయి, పేద విద్యార్థులందరూ చదువుకోవచ్చు, ఫాస్ట్ అండ్ స్పీడ్ డెవలప్మెంట్ ఉంటుందని చెప్పి ఇనిషియేటివ్ తీసుకొస్తే దీన్ని ప్రైవేటైజేషన్ అని ఒక బ్రాండ్ వేసి కావాల్సిగా చేస్తున్న ఒక చిల్లర బాయ్కాట్ ఇది. ప్రజలందరిలోకి 10 సార్లు ప్రైవేటైజేషన్ అని రుద్దితే నమ్మేస్తారని ఒక చిరు ఆశ. కానీ ఎవ్వరూ నమ్మడానికి రెడీగా లేరు. ఎందుకంటే ఆ కోర్టు సంతకాల్లో ఐఎమ్ ప్రెటీ షూర్ వీళ్ళు ఎమ్మెల్యేలు పెట్టిన సంతకం తప్ప, కొంతమందికి పెట్టడం కూడా రాదు, నాకు డౌట్ అది వదిలేయండి. సో వీళ్ళు పెట్టిన సంతకాలు తప్ప, వీళ్ళ చుట్టుపక్కల తిరిగే కొంతమంది తప్ప రియల్గా ప్రజలు సంతకాలు పెట్టారంటే ఎవరు నమ్మరు. ఎందుకంటే ఈ ప్రూవ్ చేయడం ఎవరి వల్ల కాదు కదా. ఇదే పనా ఏంటి, ఇదే పనా డెవలప్మెంట్ వైజ్ వెళ్తాను కానీ అయ్యో లేదు అర్జెంట్గా జగన్మోహన్ రెడ్డి కోర్టు సంతకాలు యాత్ర పెట్టాడు, వెరిఫై చేద్దాం ఒక 1 year కూర్చుని. ఇది వీళ్ళకున్న స్కోప్. దీంట్లో కోర్టు అంటే పెద్దగా అనిపిస్తుంది కదా, ఇది డ్రామా. సో మీరందరూ కూడా ఒపీనియన్స్ కమెంట్స్లో మెన్షన్ చేయండి. ఇలాంటి వాళ్ళందరినీ ఏం చేయాలి, ప్రజలు స్వీకరిస్తారా, వీళ్ళని స్వాగతిస్తారా, ఇది కూడా మీరు రాయండి కమెంట్స్లో. దట్స్ ఆల్ ఫర్ నౌ, థ్యాంక్ యూ.